పిన్ని, కాకమ్మలకి ఇన్ని కథలుంటాయని మాకు అస్సలు తెలియదు పిన్ని. పొట్టి పిచ్చుక కథ కూడా ఎంతో బాగుంది. పొట్టి పిచ్చుక శనగ్గింజ, పెసరగింజ, ఉలవ గింజ అన్ని గింజలు తెచ్చుకుని రొట్టె చేసుకోవడం ఎంత బాగుందో పిన్ని. మళ్ళీ ఆ రొట్టెమో చెట్టు తొర్రలో పడిపోతే పట్టుదలతో సాధించి రొట్టెను సంపాదించింది. ఎంత బాగుందో పిన్ని పొట్టి పిచ్చుక కథ. ఆ రొట్టె ముక్క కూడా చీమ తలకాయ ఎంత రొట్టె ముక్క. ఎంత బాగుంది పిన్ని. అవును, మరి పూర్వకాలం కథలు ఎంతో బాగుండేవి. మరి ఇప్పుడు నేను చెప్పే కథలన్నీ ఈ సంవత్సరంలోయో తెలుసా మీకు? తెలుసు పిన్ని. 1947 సంవత్సరంలో ఈ చందమామ కథల పుస్తకంలో వచ్చినటువంటి కథలు ఇవన్నీను. ఇప్పటి స్టోరీస్ కన్నా పూర్వకాలంలోయే ఎంతో బాగున్నాయి పిన్ని. ఆ కథలు మనకిప్పుడు దొరకడం కూడా మన అదృష్టమని చెప్పుకోవాలి. పిన్ని, మరి ఈరోజు కాకమ్మ కథ చెప్తావా? ఓ, అలాగే మొదలు పెడతాను, ఉండండి. మరి ఒకనాడొక ఎరుకలవాడు అడవిలో ఒక కాకిని పట్టుకుని దాన్ని వలలో వేసి వీధి వెంట వచ్చాడు. వాడు వీధి చివర ఆగి నేలలో ఒక మేకు పాతి ఆ మేకుకు కాకిని పెట్టిన వల కట్టేశాడు. ఈ విధంగా నేల మీద పడి ఉన్న కాకిని కాకమ్మక్క చూసింది. కాకుల్లో ఒక ఆచారం ఉంది. కాలు విరిగిగాని రెక్కలు విరిగిగాని అసహాయంగా పడి ఉన్న కాకిని మిగిలిన కాకులు పొడుస్తాయి. ఆ ఆచారం ప్రకారం కాకమ్మక్క రోడ్డు మీద పడి ఉన్నట్టు కనిపించే అడవి కాకిని పొడవడానికి నిశ్చయించుకుంది. ఈ ప్రయత్నంలో కాకమ్మక్క కాకిని తన్నగానే వలలో తన కాలు చిక్కుకుపోయింది. ఏం చేయడానికి కాకమ్మక్కకు పాలుపోలేదు. గట్టిగా అరిచి 4 కాకులను పిలుద్దామన్నా అందువల్ల తనకు ప్రాణాపాయమే గాని మరొకటి లేదు. అందుచేత కాకమ్మక్క భగవంతుడి మీద భారం వేసి కాగల దానికి ఎదురు చూస్తూ ఉంది. కాకమ్మక్క వలలో చిక్కుకోగానే పక్కనే పొంచి ఉండిన ఎరుకలవాడు ముందుకు వచ్చాడు. వాడు ముట్టుకుంటే మైల సోకుతుందనే భయంతో కాకమ్మక్క వాడికి అందకుండా గెంతడానికి ప్రయత్నించింది. కానీ లాభం లేకపోయింది. 2 అంగల్లో వాడు కాకమ్మక్కను అందుకున్నాడు. మొలలో నుంచి కత్తి తీసి కాకమ్మక్కను పొడవబోయినాడు. కానీ వాడి పెండ్లం అడ్డుపడి అప్పుడే చంపమాకు, ఇంకో కాకిని దొరకని అన్నది. కొద్దిసేపట్లోనే వాళ్ళు మరొక కాకిని కూడా పట్టుకున్నారు. ఎరుకలవాడు కాకమ్మను, ఎరుకలది రెండో కాకిని పట్టుకుని ఎవరికైనా కాకి రెక్కలు కావాలా అంటూ ఊళ్ళో కేకలు వేయసాగారు. వాళ్ళు ఈ విధంగా వీధి వెంట కేకలు పెడుతూ పోతుండగా ఒక ఇంటి ఆసామి వీళ్ళను చూసి, ఒరే, ఆ కాకులను వదిలేస్తే నీకొక అణా ఇస్తా అన్నాడు ఎరుకలవాడితో. అంటే ఎరుకలవాడు, వీటి రెక్కలు అమ్ముకున్నా 2 అణాలు వస్తాయి దొరా, అణాకే వదలమంటావా అన్నాడు. వెధవా, కాకుల్ని చంపుకు తింటావట్రా, ఏం పనిరా, వాటిని ముందు వదిలిపెట్టు అన్నాడు ఆసామి. ఇది మా వృత్తి కదా, వాటిని ఎలా మొదలమంటావు దొరా అన్నది ఎరుకలది. వాటిని వదిలితే ఒక అణా ఇస్తానన్నా కాదటే అన్నాడు ఆసామి. 2 అణాలు ఇదోరా, అప్పుడే వీటిని వదిలేస్తాము అన్నాడు ఎరుకలవాడు. కాకమ్మకు క్షణమొక యుగంగా ఉంది. ఎరుకలవాడి చేతిలో కాకమ్మను కాకిబావ చూసినా ఇతర కాకులు చూసినా చావు తప్పదు. ఎరుకలవాడి చేతిలోనూ చావు తప్పేట్టు లేదు. ఆ ఆసామి 2వ అణా ఇవ్వడం దగ్గరికి వస్తాడేమో, ఎట్లాగురా భగవంతుడా అనుకుంటూ ఉన్నది కాకమ్మ. ఈ లోపుగా ఆసామి మనవడు లోపలికి పరిగెత్తుకుపోయి, అమ్మోయి, మన ఇంటి ముందరే బూచివాడే కాకుల్ని చంపుతున్నాడే అంటూ తల్లికి చెప్పాడు. మీ మొహాలు మండ, మీ ఇల్లు వల్లకాడుగాను, మీకేం పోయే కాలమర్రా, మా ఇంటి ముందర నిండు ప్రాణాలు నిలువునా తీస్తారా, మా ఇంటికి శని చుట్టుకోవడానికా, చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అంటూ ఆ ఇల్లాలు వీధిలోకి వచ్చింది.
తిట్టినా బతిమాలినా కూడా ఎరుకల వాళ్ళు లొంగడం లేదు. 2 అణాలు ఇస్తేనే కాకుల్ని వదులుతామన్నారు. చేసేది లేక వాళ్ళని తిట్టుకుంటూ ఆ ఇల్లాలు 2 అణాలు తెచ్చి వాళ్ళ మొహాన కొట్టడానికి లోపలికి వెళ్ళింది. ఈ సమయంలో ఆ వీధిని జాలయ్య అనే రౌడీ కుర్రవాడు వస్తూ ఎరుకల వాళ్లను వాళ్ళ చేతిలో కాకులను చూశాడు. చటుక్కున ఎరుకల వాళ్ళిద్దరినీ చేతుల మీద ఒక్కసారిగా కొట్టాడు. 2 కాకులు కింద పడ్డాయి. వాటిని పట్టుకొని జాలయ్య గాలిలోకి ఎగురవేశాడు. కాకమ్మ ప్రాణం దక్కించుకుని పక్కింటి కప్పు మీద వాలి జాలయ్యను ఈ విధంగా దీవించింది. రౌడీ జాలయ్య కడుపు చల్లగా 10 మంది ఆడపిల్లల్ని కని 4 కాలాల పాటు సుఖంగా ఉండాలి కా 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 అని. ఆ తర్వాత కాకమ్మ తుర్రున ఎగిరిపోయింది. అమ్మయ్య, కాకమ్మక్క ప్రాణాలు ఎలాగైతే దక్కాయి. జాలరిని చక్కగా దీవించింది కదా కాకమ్మక్క. జాలయ్య మరి మరో జన్మ ఇచ్చాడు కాకమ్మక్కకి, దీవించదు? తర్వాత చెప్పి పిన్ని. కాకమ్మక్క కాకిబావ కాకుల వంశంలో పుట్టారు. అసలు కాకి వంశం ఎట్లా పుట్టిందో మీకు తెలుసా? దాని గురించి ఒక కథ ఉన్నది. అది నిజం అవునో కాదో మనకు తెలియదు, కానీ ముసలమ్మలు మాత్రం ఈ కథ చెబుతారు. అనగనగా ఒక ఊళ్ళో 2 పిల్లలు ఉండేవారట. అందులో ఒకడు అబ్బాయి, రెండవది అమ్మాయి. ఈ పిల్లలకు పసితనంలో కూడా బొత్తిగా భయభక్తులు లేకపోవడం వల్ల నానా అల్లరి చేసి ఇల్లంతా ఒక కొలిక్కి తెస్తూ ఊరు నాడు ఏకం చేస్తూ విచ్చలవిడిగా సంచరిస్తూ ఉండేవాళ్ళట. ఏ జంతువు కనిపించినా దాన్ని చంపుకు తినటమే, కనపడ్డ పిల్లలందరినీ కొట్టడమే, అందరి ఇళ్ల మీద రాళ్ళు రువ్వడమే, అందిన వస్తువులనల్లా ధ్వంసం చేయడమే, ఈ విధంగా ఉండేదట వాళ్ళ ప్రవర్తన. బళ్ళో పడేస్తే వీళ్ళకేమైనా బుద్ధి వస్తుందేమోనని పెద్దవాళ్ళు వీళ్ళను బడికి పంపించారు. బడిపంతులు కూడా వీళ్ళతో వేగలేక ఇంటికి పోయి వీళ్ళ మీద ఉన్న కసిని పెళ్ళం మీద తీర్చుకునేవాడట. ఇంకేముంది, ఊళ్ళో ఈ పిల్లలంటే అసహ్యపడిన పిల్లలు కానీ పెద్దలు కానీ లేరు. వాళ్ళని అదుపాజ్ఞల్లో ఉంచగల వాళ్ళు ఇంతకు ముందే లేరు. వాళ్ళదే రాజ్యం. ఈ పిల్లలకి చావన్నా రాదేం అని అందరూ తిట్టుకునేవాళ్ళు. వీళ్ళు చేస్తే దేవుడికి కొబ్బరికాయలు కొడతామని, అభిషేకాలు చేస్తామని, పండగలు చేసుకుంటామని అందరూ అనుకునేవాళ్ళట. ఇట్లా ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే, ఊళ్ళో వాళ్ళంతా ఊరు బయట ఉన్న కాళికాదేవి గుడికి వెళ్ళి నైవేద్యాలు పెట్టి కాళికాదేవిని ప్రార్థించారు, ఈ పిల్లల బాధ తప్పించమని. ఈ సంగతి ముందుగానే తెలిసిన పిల్లలిద్దరూ దేవాలయంలో కాళికాదేవి విగ్రహాలు చాటున దాక్కున్నారు. వచ్చిన వాళ్ళు దేవికి నైవేద్యాలు పెట్టి మొక్కుకునే సమయంలో ఆ పిల్ల ఏం చేసిందంటే, మీ కోరిక నేను నెరవేరుస్తాను, ఆ పిల్లలను నాకు వదిలిపెట్టండి, మీరు మాత్రం వాళ్ళ మీద చేయి చేసుకోకండి, వాళ్ళ సంగతి నేను చూస్తాను అని విగ్రహం వెనుక నుంచి చెప్పింది. ఇలా కాళికాదేవి చెప్పిందని అందరూ సంతోషించారు. ఎవరి దారిన వాళ్ళు ఇళ్ళకు వెళ్ళారు. అందరూ వెళ్ళిపోయిన దాకా ఉండి ఈ పిల్లలు కూడా వెళ్ళబోతుండగా కాళికాదేవి చెరొక పట్టుకొని నిలవేసి, ఒట్టి గడుగ్గాయలైపోయినారు, మీ ఎల్లరి మానుతారా మానరా అని అడిగిందట. ఆ రాక్షస పిల్లలకి కాళికాదేవి ఒక లెక్క జమ. నీ మొహం చూడు, దిష్టి పిడతల్లే ఉంది. నువ్వా మాకు చెప్పేదానివి? ఎన్నడైనా ఒక్క చెంబుడు నీళ్లు పోసుకున్న పాపాన పోయినావా? నీ నోరు చూడు ఎంత కంప కొడుతుందో. అడ్డంగా వచ్చి మాంసం తింటే ఏమవుతుంది అన్నాడు ఆ అబ్బాయి. పోవే తాగుబోతా, నీ మెళ్ళో పుర్రెల దండ చూడు, మాకేమిటో చెప్పవచ్చావు గాని అన్నది అమ్మాయి. వీళ్ళ అఘాయిత్యం చూసి కాళికాదేవే నిర్ఘాంతపోయిందట. ఇటువంటి పిల్లలు మనుషులుగా ఉండదగరని నిశ్చయించుకొని ఇంత బొగ్గు గంధం తీసి వాళ్ళిద్దరికీ ఒంటి నిండా ఆపాదమస్తకం పట్టించి చెరొక చేత్తోటి చెరొకరిని ఎగరవేసిందట. తక్షణం వాళ్ళిద్దరూ కాకులైపోయినారట. ఆనాటి నుంచి వాళ్ళు కాకి వంశం వాళ్ళు చెట్లు పుట్టలు పట్టుకుని తిరుగుతున్నారట. ఈ కథ నిజమే అయి ఉండొచ్చు. అందుకనే మనం చెప్పిన మాట వినని వాడిని కాకి వెధవ అంటాం. చదువు సంధ్య లేకుండా తిరిగేవాడిని కాకి తిరిగినట్లు తిరుగుతున్నావు అంటాం. కాకమ్మక్క కాకి బావ
ఇటువంటి వంశంలో జన్మించారు మరి. అమ్మో, పిల్లలిద్దరూ అంత గడుగ్గాయలే, ఏకంగా కాళికాదేవినే తిట్టారా? వాళ్ళకి అసలు భయం అనేదే లేదా పిన్ని? కాళికాదేవిని చూస్తేనే భయం వేస్తుంది. వాళ్ళే కాళికాదేవినే తిట్టేశారు. అందుకే కాళికాదేవికి కోపం వచ్చి వాళ్ళని కాకుల్లా చేసేసిందా? అవును మరి, బుద్ధిమంతులైన పిల్లల్ని ఎవరైనా మెచ్చుకుంటారు. అటువంటి అల్లరి పిల్లల్ని ఎవరు మెచ్చుకుంటారు? అమ్మో పిన్ని, మేము అల్లరి చేస్తే కాళికాదేవి మమ్మల్ని కాకుల్లాగా చేసేస్తుందో ఏమో. అవి ఏమీ ఉండవురా, అవన్నీ కట్టుకథలు. అయినా అల్లరి చేయకూడదు, బుద్ధిమంతుల్లా ఉండాలి. అందరి చేత మంచి అనిపించుకోవాలి తప్ప చెడు పేరు తెచ్చుకోకూడదు. ఇలాంటి కథలు వింటేనే కదా పిన్ని మంచి ఏదో చెడు ఏదో తెలుస్తుంది. అవును మరి, కథలు మనకి విజ్ఞానాన్ని వినోదాన్ని కూడా అందిస్తాయి. తప్పనిసరిగా రోజు కథలు వినండి. ఫ్రెండ్స్, మా కథలు మీకు నచ్చాయా? చందమామ కథలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా కాకమ్మక్కకు, కాకి బావకు కామెంట్ పెట్టండి. ఈ రోజుతో కాకమ్మ కథ అయిపోయిందండి. మరో కథతో మీ ముందుకు వస్తాను. మీ జై విహారి.